అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో నవరాత్రి 7వ రోజు పూజ ఏ విధంగా చేసుకోవాలి, అమ్మవారి ఈ రోజు ఏ అలంకరణలో దర్శనమిస్తారు, అమ్మవారికి ఈ రోజు ఏ నైవేద్యాలను సమర్పించాలి, ఏ పుష్పాలు శ్లోకాలతోటి అమ్మవారిని పూజించుకోవాలి, ఇంకా పూజా నియమాల గురించి ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అందుకని వీడియోని ఎవ్వరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఇంకా నవరాత్రి 7వ రోజు అమ్మవారు విజయవాడలో అయితే సరస్వతీదేవి రూపంలోను, ఇంకా శ్రీశైలంలో అయితే కాళరాత్రి దేవి రూపంలోనూ దర్శనమిస్తారండి. ఈ రోజు అమ్మవారు తెలుపు రంగు చీరనైతే ధరిస్తారు. ఇంకా మనం 7వ రోజు అమ్మవారి పూజ నిర్వహించుకోవడానికి ముందుగా మనం ముందు రోజు పెట్టినటువంటి పువ్వుల నిర్మాల్యాలను అలాగే దీపపు కుందులు అన్నీ కూడా తీసేసి పూజా పీట పైన ఎటువంటి పువ్వులు కానీ పూజ చేసినటువంటివి ఏవి కూడా లేకుండా ఇలా నీట్ గా అయితే శుభ్రం చేసుకుని పెట్టుకోవాలండి. ఇంకా ఈ రోజు సూర్యోదయానికంటే ముందుగానే నిద్ర లేచి ఇంటిని శుభ్రపరుచుకుని తలస్నానం ఆచరించి ముందుగా గడప పూజ చేసి ఆ తర్వాత మనం అమ్మవారికి భోజనం అయితే నిర్వహించుకోవాలండి. ఇంకా నవరాత్రి 7వ రోజు అమ్మవారు సరస్వతీదేవి రూపంలో దర్శనమిస్తారు కదండి. అందుకని ఈ రోజు మనం పూజను మనమే కాకుండా మన పిల్లల చేత కూడా అమ్మవారికి పూజ చేయిస్తే చాలా మంచిదండి. ఎందుకంటే ఆ సరస్వతీదేవి అమ్మవారు పిల్లలకు విద్యాభివృద్ధులను అయితే ప్రసాదిస్తుందండి. అందుకని ఆ అమ్మవారికి పిల్లల చేత కూడా అంటే చదువుకునేటటువంటి పిల్లల చేత కూడా అమ్మవారికి పూజ చేయిస్తే చాలా మంచిదండి. ఎలాగో పిల్లలకి హాలిడేసే కాబట్టి మనం పిల్లల చేత చక్కగా పూజను అయితే చేయించుకోవచ్చు. ఈ రోజు పిల్లలకు కూడా తలస్నానం చేయించి నూతన వస్త్రాలు కానీ లేదంటే ఉతికినటువంటి వస్త్రాలు తెలుపు రంగులో ఉన్నటువంటి వస్త్రాలను వేసి వారిని పూజలో కూర్చోబెట్టి మనం అమ్మవారి శ్లోకాలు స్తోత్రాలు అన్ని కూడా చదువు పిల్లల చేత పూజ చేయించాలండి. ఇంకా పిల్లలు చదువుకునేటటువంటి పుస్తకాలను పెన్నులను కూడా మనం పూజలో తప్పనిసరిగా పెట్టి పిల్లల చేత వాటికి కూడా కొద్దిగా పసుపు కుంకుమలతో పూజ చేయించాలి. ఈ విధంగా మనం అమ్మవారి పూజను పిల్లల చేత చేపించడం వల్ల వారికి విద్యాభివృద్ధులు ఆ అమ్మవారు అయితే ప్రసాదిస్తారండి. అలాగే వాక్శుద్ధి వాక్పటిత్వం ఇవన్నీ కూడా ఆ అమ్మవారు ప్రసాదిస్తారు. ఈ రోజు అమ్మవారిని తెలుపు రంగు పుష్పాలతోటి అలాగే మారేడు దళాలతోటి మనం పూజించుకోవాలి కాబట్టి నేను ఇక్కడ అమ్మవారిని తెలుపు రంగు పుష్పాలతో అందంగా అలంకరించుకున్నానండి. అలాగే పూజకు కావలసినవన్నీ కూడా ఈ విధంగా సిద్ధం చేసుకున్నాను. ఇప్పుడు అమ్మవారికి పూజ ఏ విధంగా చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దామండి. ముందుగా కొద్దిగా జవ్వాది పౌడర్ని తీసుకుని పూజా పీట పైన ఈ విధంగా కొద్దిగా వేసుకోండి. ఇలా ప్రతిరోజు కూడా చేయాలండి. అలాగే పంచపాత్ర గ్లాసును కూడా ప్రతిరోజు పూజలో పెట్టుకోవాలి. పంచపాత్ర గ్లాస్ లో ఉన్న నీటిని మరుసటి రోజు ఏదైనా పచ్చని చెట్టు మొదట్లో వేసేసి మళ్ళీ మనం కొత్తగా నీటిని అయితే తీసుకోవాలండి. ఇప్పుడు ముందుగా దీపారాధన అయితే చేసుకోవాలి. దీపారాధన చేసుకుని దీపం దగ్గర కొద్దిగా అక్షింతలు పుష్పాలు ఉంచి దీపలక్ష్మికి నమస్కారం చేసుకోవాలి. ఆ తర్వాత ఆచమనం కూడా చేసుకుని సంకల్పం చెప్పుకుని 2 అక్షింతలను పంచపాత్ర గ్లాస్ లో వేసి కొమ్ముతో ఆ నీటిని కలుపుతూ పుణ్యనదుల పేర్లన్నీ కూడా చెప్పుకుని ఆ నీటిని పూజా ద్రవ్యముల పైన పూజా పీట పైన అలాగే మన పైన చిలకరించుకోవాలండి. ఇప్పుడు గణపతికి పూజనైతే నిర్వహించుకోవాలి. 2 అక్షింతలను పుష్పాలను స్వామివారి పాదాల దగ్గర ఉంచి స్వామివారికి నమస్కారం చేసుకోవాలి. ఆ తర్వాత మీకు వీలు ఉంటే స్వామివారికి షోడశోపచార పూజ చేసుకోండి. కుదరలేని వారు పంచోపచార పూజ చేసుకోండి. స్వామివారి పాదాల దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షింతలు పువ్వులు సమర్పించి ధూపం దీపం నైవేద్యం కూడా సమర్పించాలండి. స్వామివారికి మీ దగ్గర ఏవి ఉంటే వాటినే నైవేద్యంగా సమర్పించండి. ఇంకా స్వామివారికి పూజ చేసేటప్పుడు స్వామివారి శ్లోకాలు కానీ స్తోత్రాలు కానీ చదువుకుంటూ స్వామివారికి పూజనైతే నిర్వహించుకోండి. ఇప్పుడు స్వామివారికి కర్పూర నీరాజనం సమర్పించి 2 అక్షింతలను పుష్పాలను స్వామివారి పాదాల దగ్గర ఉంచి స్వామివారికి శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి. మనకి నవరాత్రి 7వ రోజు 2024 అక్టోబర్ 9 బుధవారం రోజు వచ్చిందండి. కాబట్టి ఈ రోజు మనం స్వామివారిని కదిలించవచ్చు. 2 చేతులతోటి స్వామివారిని పట్టుకుని 3 సార్లు పైకి కిందికి అంటూ యథాస్థానంలో పెడుతున్నాను తండ్రి అని స్వామివారికి చెప్పుకుని స్వామివారిని యథాస్థానంలో పెట్టండి. ఈ విధంగా చేసుకుంటే మనకి గణపతి పూజ పూర్తవుతుంది. ఇప్పుడు మనం అమ్మవారికి పూజ చేసుకోవాలి. 2 అక్షింతలను పుష్పాలను అమ్మవారి పాదాల దగ్గర ఉంచి అమ్మవారికి నమస్కారం చేసుకుని అమ్మవారికి పూజను అయితే ప్రారంభించాలండి. అమ్మవారికి షోడశోపచార పూజనే నిర్వహించుకోవాలండి. ప్రతిరోజు కూడా లేని వారు పంచోపచార పూజ అయినా చేసుకోవచ్చు. అమ్మవారి పాదాల దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షింతలు పువ్వులు సమర్పించాలండి. ఈ రోజు అమ్మవారికి పూజను ఉదయం 5:06 నుండి 9:10 లోపు నిర్వహించుకోవాలండి. ఒకవేళ మీకు ఈ సమయంలో కుదరకపోతే ఉదయం 10:50 నుండి 11:23
నిమిషముల లోపు మీరు పూజను అయితే నిర్వహించుకోవచ్చు. ఇంకా సాయంత్రం 4:52 నుండి 6:28 లోపు మీరు సాయంత్రం పూజను అయితే నిర్వహించుకోవచ్చండి. ఈ రోజు అమ్మవారికి పూజ చేసేటప్పుడు తెలుపు రంగు పుష్పాలతో కానీ లేదు అంటే మారేడు దళాలతో కానీ అమ్మవారికి పూజను అయితే నిర్వహించుకోవాలి. అమ్మవారికి పూజ చేసేటప్పుడు అమ్మవారి శ్లోకాలు, స్తోత్రాలు, ఇంకా సరస్వతి ద్వాదశ నామాలు ఇవన్నీ కూడా చదువుకుంటూ మీ పిల్లల చేత అమ్మవారికి పూజను అయితే చేపించండి. లేదు అంటే ఓం శ్రీ సరస్వతీ దేవియే నమః అని అనుకుంటూ అయినా మీరు పూజ చేపించవచ్చు. సరస్వతీదేవి అమ్మవారు అంశవాహినిగా, వీణాపానిగా, పుస్తకమాల దారినిగా దర్శనమిస్తారు. దసరా దేవి శరన్నవరాత్రులలో మూల నక్షత్రం వచ్చిన రోజున సరస్వతీదేవి అమ్మవారి అలంకరణ అయితే ఉంటుందండి. ఈ రోజు చిన్న పిల్లలకు మొదటిసారి అక్షరాభ్యాసం చేపించాలనుకుంటే ఈ రోజు అక్షరాభ్యాసం చేపించుకుంటే చాలా మంచిదండి. రోజు పిల్లల చేత పూజ చేపించేటప్పుడు సరస్వతి నమస్తుభ్యం అనే శ్లోకాన్ని వారి చేత చెప్పిస్తూ అమ్మవారికి పూజనైతే చేపించండి. ఇలా చేపించడం వల్ల అమ్మవారి అనుగ్రహం పిల్లలపైన అయితే ఉంటుంది. ఇంకా మీకు శక్తి స్తోమతలు ఎక్కువగా ఉంటే పూజలు, పుస్తకాలు, పెన్నులు ఎక్కువ పెట్టి పూజ పూర్తయిన తర్వాత మీరు ఎవరైనా పేద విద్యార్థులకు ఆ పుస్తకాలని, పెన్నుల్ని దానంగా ఇస్తే చాలా మంచిదండి. ఈ విధంగా అమ్మవారికి పూజ చేసిన తర్వాత ధూపం, దీపం, నైవేద్యం అయితే సమర్పించాలండి. ఈ రోజు అమ్మవారికి నైవేద్యంగా చక్కెర పొంగలి, దర్యోజనం పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలండి. తరువాత తాంబూలం కూడా సమర్పించి పూర్ణఫలమైన కొబ్బరికాయ నివేదించాలి అనుకుంటే నివేదించండి. ఆ తర్వాత అమ్మవారికి సాంబ్రాణి ధూపం చూపించి కర్పూర నీరాజనం అయితే సమర్పించాలండి. అలాగే పూజలో పెట్టినటువంటి మన పిల్లల పుస్తకాల పైన కూడా కొద్దిగా పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పువ్వులతో పూజ అయితే చేపించాలండి. ఈ విధంగా నవరాత్రులలో 7వ రోజు సరస్వతీదేవి అలంకరణలో ఉన్నప్పుడు అమ్మవారికి పూజని ఈ విధంగా అయితే నిర్వహించుకోవాలండి. ఈ విధంగా అమ్మవారికి పూజ చేసినప్పుడు పులుపుతో కూడినటువంటి పదార్థాలను అయితే తినకూడదండి. అలాగే ఈ రోజు పుస్తకాలు, పెన్నులు ఎవరైనా పేద విద్యార్థులకు దానంగా ఇస్తే చాలా మంచిది. ఈ రోజు విద్యార్థులు అమ్మవారిని పూజించడం వలన వారికి విద్యా ప్రాప్తి కలిగి వికాసం, వాక్శుద్ధి, వాక్పటిత్వం అన్ని కూడా పుష్కలంగా కలుగుతాయండి. అలాగే వారు బాగా ఉన్నత స్థానాలను అయితే చేరుకోగలుగుతారు. అలాగే విద్యలో బాగా అభివృద్ధి చెంది పోటీ పరీక్షల్లోనూ ఉత్తీర్ణత అయితే చెందుతారు. అంతేనండి, చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలో ఇంకా ఎక్కడైనా మీకు డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను.